గవర్నర్ కోటాలో నియమితులైనటువంటి ఇద్దరు ఎమ్మెల్సీల పైన కూడా కోర్టు మధ్యంత ఉత్తర్వులైతే జారీ చేసింది. మరి ఈ విషయాలకు సంబంధించి అమీర్ అలీ ఖాన్ ఉన్నారు. సార్ చెప్పండి. ఎందుకంటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ స్టే మీకు సపోర్ట్‌గా రావచ్చు, లేదంటే వ్యతిరేకంగా రావచ్చు. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? కోర్ట్‌లో అది జడ్జ్‌మెంట్ కాపీ నాకు దొరకలేదు. ఆహ్, ఒక్కసారి చూస్తే చెప్పాలి అది బాగా అయితది. ఇప్పుడు ఏమైంది కోర్ట్‌లో లాస్ట్ ఆర్డర్‌లో స్టే ఇచ్చినా కదా! అది స్టేలో మోడిఫై చేసిన ఆర్డర్‌లో. ఏం మోడిఫై చేసినా కాపీ దొరికితే మాకు తెలుస్తాయి. సో, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ వి ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్ కాపీ. కానీ ఇప్పుడు మీ మధ్యంత ఉత్తర్వులకు సంబంధించి అటు బీజేపీ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని కొంత సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? సెలబ్రేషన్స్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ అని సెలబ్రేషన్స్ ఓకే. బీజేపీ పార్టీ. సెలబ్రేషన్ అవి ఇప్పుడు ఏం చెప్పాలి? ఒకటి ఓట్ చోర్ పార్టీ, ఒకటి ఇప్పుడు పాత ప్రభుత్వం. సో, సెలబ్రేషన్ టెంపరరీ సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్. వి విల్ వెయిట్. మండే అది ఆర్డర్ కాపీ వచ్చేస్తాయి. తర్వాత ఇది వాట్ ఐ థింక్ ఇస్ ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రొసీజరల్ డీలే. some delay in that, so that will be solved. ఓకే. అంటే మీరు ప్రభుత్వంతో ఏమైనా ఈ విషయాలపైన మాట్లాడారా? అధికారులతో గాని, సీఎం రేవంత్ రెడ్డితో గాని? ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆర్డర్ కాపీ దొరకలేదు. ఆర్డర్ కాపీ ఉంటే నా మేము ఇద్దరు సీఎంలో ఒకసారి కలుస్తా. అది డిస్కస్ చేస్తా. ఒకవేళ సీఎం నుంచి కూడా మీకు సపోర్టు పెద్ద ఎత్తున అందకపోతే లీగల్‌గా మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా? లీగల్ నేను కూడా అడ్వకేట్ అక్కడ పెట్టొస్తున్నాను సుప్రీంకోర్టులో. గవర్నమెంట్ అడ్వకేట్ ఉంది, గవర్నర్ అడ్వకేట్ ఉంది. ముగ్గురు అడ్వకేట్స్ ఉంది కోర్టులో, సుప్రీంకోర్టులో. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అఫ్కోర్స్ వీళ్ళ ఎమ్మెల్సీ పూర్తిగా రద్దు చేస్తుంది కాబట్టే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ఒక కొంత సమయం అయితే ఇచ్చేసింది. అంటే టైం డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ టైం డ్యూరేషన్‌లో 2 ఎమ్మెల్సీలు కూడా పూర్తిగా రద్దు కాబోతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నిజమైతే ఎట్లా? ఇప్పుడు సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్ సెలబ్రేషన్. ఇప్పుడు వీల్ వెయిట్ ఫర్ ఆర్డర్ కాపీ. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా కొంతవరకు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గవర్నర్ కోటాలో నియమితులైనటువంటి వారికి గతంలో ఓటుకు చోరీ అనే వ్యవహారం కూడా పెద్ద ఎత్తున తెరపైకి రావడం, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నటువంటి కోర్టు మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం, దీంతో పాటు కొంత కాల సమయం అయితే ఇచ్చింది. మరి ఆ సమయంలోపు ఇద్దరు ఎమ్మెల్సీలకు ఫుల్ సపోర్ట్ వస్తుందా, లేదంటే కొంత వ్యతిరేకత ఎదురవుతుందా అనేది ఎదురు చూడాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, టీజేఎస్ పార్టీ కార్యాలయం, కొలుగురి, 24/7. గవర్నర్ కోటాలో నియమితులైనటువంటి ఇద్దరు ఎమ్మెల్సీల పైన కూడా కోర్టు మధ్యంత ఉత్తర్వులైతే జారీ చేసింది. మరి ఈ విషయాలకు సంబంధించి అమీర్ అలీ ఖాన్ ఉన్నారు. సార్ చెప్పండి. ఎందుకంటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ స్టే మీకు సపోర్ట్‌గా రావచ్చు, లేదంటే వ్యతిరేకంగా రావచ్చు. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? కోర్ట్‌లో అది జడ్జ్‌మెంట్ కాపీ నాకు దొరకలేదు. ఒక్కసారి చూస్తే చెప్పాలి అది బాగా అయితది. ఇప్పుడు ఏమైంది కోర్ట్‌లో లాస్ట్ ఆర్డర్‌లో స్టే ఇచ్చినా కదా! అది స్టేలో మోడిఫై చేసిన ఆర్డర్‌లో. ఏం మోడిఫై చేసినా కాపీ దొరికితే మాకు తెలుస్తాయి. సో, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ వి ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్ కాపీ. కానీ ఇప్పుడు మీ మధ్యంత ఉత్తర్వులకు సంబంధించి అటు బీజేపీ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని కొంత సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? సెలబ్రేషన్స్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ అని ఓకే. బీజేపీ పార్టీ. సెలబ్రేషన్ అవి ఇప్పుడు ఏం చెప్పాలి? ఒకటి ఓట్ చోర్ పార్టీ, ఒకటి ఇప్పుడు పాత ప్రభుత్వం. సో, సెలబ్రేషన్ టెంపరరీ సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్. వి విల్ వెయిట్. మండే అది ఆర్డర్ కాపీ వచ్చేస్తాయి. తర్వాత ఇది వాట్ ఐ థింక్ ఇస్ ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రొసీజరల్ డీలే. some delay in that, so that will be solved. ఓకే. అంటే మీరు ప్రభుత్వంతో ఏమైనా ఈ విషయాలపైన మాట్లాడారా? అధికారులతో గాని, సీఎం రేవంత్ రెడ్డితో గాని? ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆర్డర్ కాపీ దొరకలేదు. ఆర్డర్ కాపీ ఉంటే నా మేము ఇద్దరు సీఎంలో ఒకసారి కలుస్తా.
అది డిస్కస్ చేస్తాం. ఒకవేళ సీఎం నుంచి కూడా మీకు సపోర్టు పెద్ద ఎత్తున అందకపోతే లీగల్గా మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా? లీగల్ నేను కూడా అడ్వకేట్ అక్కడ పెట్టుస్తాను సుప్రీంకోర్టులో. గవర్నమెంట్ అడ్వకేట్ ఉంది, గవర్నర్ అడ్వకేట్ ఉంది, ఇద్దరు ముగ్గురు అడ్వకేట్స్ ఉంది కోర్టులో, సుప్రీంకోర్టులో. కోర్స్ ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కోర్స్ వీళ్ళ ఎమ్మెల్సీ పూర్తిగా రద్దు చేస్తుంది కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ఒక కొంత సమయం అయితే ఇచ్చేసింది, అంటే టైం డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ టైం డ్యూరేషన్లో 2 ఎమ్మెల్సీలు కూడా పూర్తిగా రద్దు కాబోతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నిజమైతే ఎట్లా? ఇప్పుడు సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్ సెలబ్రేషన్. ఇప్పుడు వీల్ వెయిట్ ఫర్ ఆర్డర్ కాపీ. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా కొంతవరకు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గవర్నర్ కోటాలో నియమితులైనటువంటి వారికి గతంలో ఓటుకు చోరీ అనే వ్యవహారం కూడా పెద్ద ఎత్తున తెరపైకి రావడం, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నటువంటి కోర్టు మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం, దీంతో పాటు కొంత కాల సమయం అయితే ఇచ్చింది. మరి ఆ సమయంలోపు ఇద్దరు ఎమ్మెల్సీలకు ఫుల్ సపోర్ట్ వస్తుందా, లేదంటే కొంత వ్యతిరేకత ఎదురవుతుందా అనేది ఎదురు చూడాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, టీజేఎస్ పార్టీ కార్యాలయం, కొలుగురి, 24/7. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.